హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ దిస్. మీరు ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. మంచి శాలరీ, మంచి పొజిషన్, లైఫ్ అంతా సెట్ అయిపోయిందని మీరు ప్రశాంతంగా పడుకున్నారు. పొద్దున్న లేవగానే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. మీ కంపెనీ ఈమెయిల్ బ్లాక్ అయిపోయింది. మీ మేనేజర్ నుండి ఒక చిన్న మెయిల్ వచ్చింది, యువర్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు 30,000 మందికి ఒకే రాత్రిలో జాబ్స్ పోయాయి. ఎస్, ఓవర్ నైట్ 30,000 మంది ఎంప్లాయీస్ని రోడ్ మీద పడేశారు. ఇదేదో మూవీ స్టోరీ కాదు బాస్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ జాయింట్స్ అయిన ఒరాకిల్లో జరిగిన రియల్ స్టోరీ. 30,000 మంది పీపుల్ జాబ్స్ పోయినాయి. అసలు ఏం జరిగింది? అంత పెద్ద కంపెనీ, అంత ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ ఎందుకు ఇంతమందిని ఒకేసారి దెబ్బతీసింది? ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్గా వై ఒరాకిల్ ఫైర్డ్ 30,000 ఎంప్లాయీస్ అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. ఇన్సిడెంట్ నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ సేవింగ్ లెసన్స్ ఉన్నాయి. మీరు ఐటీ జాబ్ చేస్తున్నా లేదా ఐటీలోకి రావాలనుకుంటున్నా ఈ వీడియో మీకు ఒక ఐ ఓపెనర్ లాగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను చెప్పే 3 సర్వైవల్ రూల్స్ మీ టెక్ కెరియర్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తాయి. లెట్స్ డైవ్ రైట్ ఇన్. ముందు అసలు ఒరాకిల్ గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఒరాకిల్ అనేది చిన్న కంపెనీ కాదు. వాళ్ళు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్లో వరల్డ్ లీడర్స్. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి జాయింట్స్తో పోటీ పడే కంపెనీ. వాళ్ళ రెవెన్యూస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటాయి. మరి అంత డబ్బులు ఉన్న కంపెనీకి అంత కష్టమేమొచ్చింది? స్టోరీ మొత్తం 2022లో స్టార్ట్ అయింది. ఒరాకిల్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. హెల్త్ కేర్ సెక్టార్కి ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి అని డిసైడ్ అయింది. సర్నర్ అనే ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కంపెనీని కొనుక్కుంది. ఈ యాక్విజిషన్ చిన్న అమౌంట్లో జరగలేదు ఫ్రెండ్స్, లిటరలీ $28 బిలియన్ జరిగింది. ఒరాకిల్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్విజిషన్. సర్నర్ని కొన్న కొత్తల్లో అంత బాగానే ఉంది. సర్నర్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒరాకిల్ కిందకి వచ్చారు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఒరాకిల్కి ఒక విషయం అర్థమైంది. సర్నర్లో ఉన్న చాలామంది ఎంప్లాయీస్ ఒరాకిల్ గ్రోత్కి పనికిరారు అని చెప్పి వాళ్ళ మార్జిన్స్, వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గిపోయాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంటే నాన్ టెక్నికల్ అండ్ సపోర్ట్ రోల్స్లో చాలామంది ఉన్నారు. అప్పుడు ఒరాకిల్ మేనేజ్మెంట్ ఒక బ్రూటల్ డెసిషన్ తీసుకుంది. వి నీడ్ టు కట్ ద కాస్ట్, వి నీడ్ టు రీస్ట్రక్చర్ అని చెప్పి ఈ పేరుతో వాళ్ళు డైరెక్ట్లీ లే ఆఫ్ స్టార్ట్ చేసినారు. కానీ జస్ట్ ఒక కంపెనీని కొన్నారు అనే రీజన్ వల్ల 30,000 మందిని జాబ్లోంచి తీసేశారా అంటే లేదు. ఇందులో ఇంకా చాలా డీప్ రీజన్స్ ఉన్నాయి. లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ 3 మెయిన్ పాయింట్స్. రీజన్ నెంబర్ 1, ఓవర్ హైరింగ్ డ్యూరింగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ రియాలిటీ. 2020-2021 పాండమిక్ టైంలో టెక్ కంపెనీస్ అన్ని పిచ్చిగా హైరింగ్ చేసుకున్నాయి. క్లౌడ్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిపోయింది. అందరూ ఇంటి నుండే పనిచేస్తున్నారు అని చెప్పి లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఒరాకిల్ కూడా ఎక్సెప్షన్ కాదు. కానీ 2023-2024 వచ్చేసరికి బూమ్ తగ్గిపోయింది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయినాయి. గ్లోబల్ రిసెషన్ ఫియర్ స్టార్ట్ అయిపోయినాయి. కంపెనీస్ ఐటీ బడ్జెట్ తగ్గించేసినాయి. అప్పుడు ఒరాకిల్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా వర్క్ లోడ్ ఒక భారం లాగా అనిపించింది వాళ్ళకి. రీజన్ నెంబర్ 2, ద పివట్ టు ఏఐ. ఇది ద మోస్ట్ డేంజరస్ రీజన్. టెక్ వరల్డ్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు, ఏఐ. జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇలా చాలా ఉన్నాయి. ఒరాకిల్ వాళ్ళ ఎంటైర్ బిజినెస్ని ఏఐ వైపు మార్చడానికి ట్రై చేస్తుంది. వాళ్ళకి ఇప్పుడు పాత టెక్నాలజీస్ అంటే లెగసీ సిస్టమ్స్ మీద పనిచేసే వాళ్ళు అక్కర్లేదు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏఐ ఇంజనీర్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అండ్ డేటా సైంటిస్ట్. సో ఓన్లీ లెగసీ స్కిల్స్లో పర్ఫెక్షన్ అయి అప్డేటెడ్గా లేని వాళ్ళని తీసేసి ఆ డబ్బుతో ఏఐ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దే ఫైర్డ్ పీపుల్ టు ఫండ్ ఏఐ. దట్స్ సింపుల్. రీజన్ నెంబర్ 3, ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ వాల్ స్ట్రీట్ ప్రెషర్. ఎంఎన్సీస్కి ఎంప్లాయీస్ కంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్సే ముఖ్యం. సర్నర్ని కొన్న కొత్తల్లో ఒరాకిల్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోయినాయి. వాల్ స్ట్రీట్లో వాళ్ళ షేర్ ప్రైస్ పడిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ కట్ చేయాలి. ద ఈజియెస్ట్ వే టు కట్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఎంప్లాయీస్. 30,000 మందిని తీసేయడం వల్ల ఒరాకిల్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అయినాయి అండ్ వాళ్ళ స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది. ఓ పక్కన 30,000 మంది ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి, ఇంకో పక్కన ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్స్ వచ్చినాయి. దిస్ ఈస్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ కార్పొరేట్ క్యాపిటలిజం. సరే, ఒరాకిల్స్ జాబ్ తీసేసింది, వాళ్ళ ప్రాఫిట్స్ పెంచుకున్నారు, ఇదంతా వాళ్ళ ఇష్టం. కానీ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అ ప్రొఫెషనల్ మనం ఈ ఇన్సిడెంట్ నుండి ఏం నేర్చుకోవాలి? ఈ 30,000 మంది లేఆఫ్స్ నుండి మనకు తెలిసిన ద మోస్ట్ బ్రూటల్ ట్రూత్ ఏంటి? లెసన్ నెంబర్ 1, యువర్ కంపెనీ ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ. మీరు 10 ఏళ్ళు పనిచేయండి, 15 ఏళ్ళు పనిచేయండి, కంపెనీకి ఎంత లాయల్టీ చూపించినా సరే మీ కంపెనీకి లాసెస్ వస్తే ఆర్ వాళ్ళ ఫోకస్ మారితే ఫస్ట్ మిమ్మల్ని తీసేస్తారు. వీఆర్ ఎ ఫ్యామిలీ అని హెచ్ఆర్ చెప్పే మాటలన్నీ జస్ట్ మీతో పని చేయించుకోవడానికి. మీకు లైఫ్లో ప్రయారిటీస్ ఉండాలి. యువర్ ఫ్యామిలీ, యువర్ హెల్త్, యువర్ పర్సనల్ గ్రోత్, ఆల్ షుడ్ కమ్ ఫస్ట్. కంపెనీ గురించి ప్రాణాలు పెట్టి పని చేయకండి. డూ యువర్ జాబ్, గెట్ యువర్ శాలరీ అండ్ బిల్డ్ యువర్ లైఫ్. లెసన్ నెంబర్ 2, అప్ స్కిల్ ఆర్ పెరిష్. ఎందుకంటే స్కిల్సే మిమ్మల్ని కాపాడతాయి. ఒరాకిల్ తీసేసిన 30K ఎంప్లాయీస్లో చాలామంది 10 to 15 ఇయర్స్గా ఒకే స్కిల్ మీద పనిచేస్తున్న వాళ్ళే. మార్కెట్ మారుతున్నా వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది, మీరు ఇప్పటికి కూడా పాత టెక్నాలజీ పట్టుకుని కూర్చుంటే నెక్స్ట్ టార్గెట్ మీరే అవుతారు.
రోజుకి మినిమం ఒక 1 అవర్ మీ స్కిల్ని అప్డేట్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేయండి. క్లౌడ్, ఏఐ, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, మార్కెట్ ఎటువైపు వెళ్తుందో మీరు అక్కడ ఉండాలి. మీ స్కిల్ సెట్టే మీ ట్రూ జాబ్ సెక్యూరిటీ. లెసన్ నెంబర్ 3, నెవర్ రిలై ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకరోజు పొద్దున్నే లేవగానే మీ జాబ్ పోతే మీ ఈఎంఐస్ ఎవరు కడతారు, మీరు రెంట్ ఎవరు ఇస్తారు, అండ్ మీ లైఫ్లో ఇదంతా మీకు ప్రాబ్లం అయింది అని భయం అవుతుంటే మీరు ఇమీడియట్గా మారాలి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేసుకోండి. అది ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, సైడ్ హజిల్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు. మీ శాలరీ మీద 100% డిపెండ్ అయితే యు ఆర్ 1 ఈమెయిల్ అవే ఫ్రమ్ పోవర్టీ. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి అండ్ అట్లీస్ట్ 6 months వర్త్ ఆఫ్ ఎక్స్పెన్సెస్కి సరిపడా మనీ మీ సేవింగ్స్ అకౌంట్స్లో ఉండాలి. ఫ్రెండ్స్, ఒరాకిల్లో జరిగిన ఈ 30,000 లే ఆఫ్స్ మనకు ఒక వేకప్ కాల్. ఈ ఐటీ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా మారుతుంది. ఎవడు ఎప్పుడు లే ఆఫ్ చేస్తాడో ఎవరికి తెలియదు. ద ఓన్లీ వే టు సర్వైవ్ ఈస్ టు బికమ్ ఇర్రిప్లేసబుల్ విత్ యువర్ స్కిల్స్ అండ్ బీ ఫైనాన్షియలీ స్మార్ట్. మీరు మీ టెక్ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడు కూడా నేర్చుకోవడం ఆపకండి. బీ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. అండ్ నేను చెప్పిన 3 లెసన్స్ని మీరు గుర్తుండేలా మీ స్టడీ టేబుల్ మీద రాసుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా వాల్యూ యాడ్ చేసింది అనుకుంటున్నా అండ్ మీ కళ్ళు తెరిపించింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ ద వీడియో రైట్ నౌ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐటీలో ఉన్నారా, లేక ఐటీలో జాబ్ కావాలి అనుకుంటున్నారా, వాళ్ళకి వెంటనే వీడియో వాట్సాప్లో షేర్ చేయండి. దే నీడ్ టు హియర్ అబౌట్ దిస్ రియాలిటీ. దే నీడ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు, మీకు లే ఆఫ్స్ గురించి భయం అవుతుందా, కింద కమెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నేను ప్రతి కమెంట్ చదువుతాను. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇంకా ఇలాంటి చాలా డీప్ అనాలిసిస్, కెరియర్ అడ్వైస్ అండ్ రియల్ ట్రూత్స్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. Keep upskilling, keep strong and never depend on just one income. See you in the next video.